కరోనా సమయం నుండి నిలిపివేయబడ్డ ఆదోని మీదుగా వెళ్లే ట్రైన్లను పునరుద్ధరించాలని, ఆదోని పట్టణంలోని నల్లగేట్ వద్ద అండర్ పాస్ వేను ఏర్పాటు చేయాలని సికింద్రాబాద్ లోని సౌత్ సెంట్రల్ రైల్వే ఎస్సీఆర్ జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ ని కోరిన ఆదోని శాసనసభ్యులు పివి పార్థసారథి. నేను ఈరోజు సికింద్రాబాద్ లోని జనరల్ మేనేజర్ రైల్వేస్ కి సంబంధించిన జనరల్ మేనేజర్ గారి దగ్గరికి వచ్చాను. ఆదోనిలో ఏదైతే నేదరమిట్ట దగ్గర 197 రైల్వే క్రాస్ ఏదైతే క్లోజ్ చేసి ఉన్నారో అక్కడ మన కార్మికులు కానీ లేదా మార్కెట్ యార్డ్కి వెళ్లే వాళ్ళు కానీ, ప్రజలు ఫ్యాక్టరీలకు వెళ్ళడానికి కానీ, లేబర్ ఈ వైపు నుంచి ఆ వైపున ఫ్యాక్టరీ పోవడానికి కానీ, లేదా ప్రజలు ఇంతకుముందు ఆ రైల్వే క్రాస్ చేసి వెళ్లేవాళ్ళు దాన్ని క్లోజ్ చేయడం వల్ల ఎటు వెళ్ళలేకుండా పోతుంది. ఎంతో దూరం వచ్చి ఆ బ్రిడ్జి మీద ఎక్కిపోవాల్సి వచ్చింది. అందువల్ల దాని అక్కడ అండర్ బ్రిడ్జ్, రైల్వే అండర్ బ్రిడ్జ్ వేసి ఇవ్వమని నేను రైల్వే వాళ్ళు రిక్వెస్ట్ చేశాను. కాబట్టి ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు. ట్రైన్ల సంఖ్య పెంచండి. ఇటు విజయవాడకి వెళ్ళడానికి కానీ, లేదా అటు బాంబే వైపున వెళ్ళడానికి కానీ, లేదా హైదరాబాద్ వైపున రావడానికి కానీ, లేదా మనం దగ్గర విపరీత ఆదోని 2వ అతిపెద్ద పత్తి మార్కెట్. పత్తిని తీసుకుని పోవడానికి తగినటువంటి ట్రైన్ ఫెసిలిటీస్, లేదా కాయగూరలు పళ్ళు తీసుకుపోవడానికి ట్రైన్ ఫెసిలిటీస్ ఇస్తే కూడా బాగుంటది అని నేను వాళ్ళు రిక్వెస్ట్ చేశాను. ఆయన తప్పనిసరిగా రకరకాల ట్రైన్ ప్రపోజల్స్ చూసి ఎన్ని వీలైతే అంత ట్రైన్ కనెక్టివిటీ పెంచుదామన్నారు. ఎందుకంటే నరేంద్ర మోదీ గారు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి రైల్వే స్టేషన్లు బాగు చేస్తున్నాం, కానీ రైల్వే బ్రిడ్జ్ సరిగా లేకపోతే, రైల్వే క్రాసింగ్లు సరిగా లేకుండా రైల్వేలో ట్రైన్లు ఆకపోతే ఎలా మంచి జరుగుతుంది? కాబట్టి వీటన్నింటినీ కూడా తప్పనిసరిగా పరిశీలిస్తామని జనరల్ మేనేజర్ సికింద్రాబాద్ దక్షిణ మధ్య రైల్వే వారు నాకు హామీ ఇచ్చారు. తప్పనిసరిగా వీటిని చేసి పెడతారని నమ్మకం నాకు.